Hello dear friends, welcome you all to the world of English language, the rise, son of Sri Chinnamadappa Garu. Dear friends and well-wishers of the rise, we are in phrasal verbs. మనం phrasal verbs నేర్చుకుంటూ ఉన్నాం. టుడే ఈరోజు phrasal verbలో మనకు మన సార్ అయినటువంటి గంటా రామకృష్ణ గారు మన రైజ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ సార్ అయినటువంటి సార్ వర్క్ చేస్తున్నాడు. సిటీఏ క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ విజయనగరం. సో గంటా రామకృష్ణ గారు సార్ పుట్తో ఫ్రేజల్ వర్బ్స్ ఫస్ట్ చెప్పండి సార్, పుట్తో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలామందికి అని సారు మంచి సజెషన్ ఇచ్చాడు. ఫస్ట్ పుట్తో చేయండి సార్, మనం వన్ ఆర్డర్లో చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ పుట్తో చేయండి సార్ అన్నాడు. సార్ కోసము గంటా రామకృష్ణ గారి కోసము సార్ విజయనగరంలో వర్క్ చేస్తున్నాడు క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్గా. సార్ కోసం పుట్ అనే మెయిన్ వర్బ్తో కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ చూస్తున్నాం. సార్ అన్నట్టు నిజంగా సారు అడిగినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే సార్ కంటే ముందు ఒక అబ్బాయి క్లాస్ రూమ్లో అడిగాడు, సార్ పుటిన్ ఉంది కదా సార్, పుటిన్ అనే ఫ్రేజల్ వర్బ్ మనం వాడితే క్లాస్ రూమ్లో గ్రూప్ డిస్కషన్లో వన్ ఆఫ్ ద పర్సనాలిటీస్ ఒక సార్ గ్రూప్ డిస్కషన్లో పుటిన్ అనే మెయిన్ ఫ్రేజల్ వర్బ్ని మన గ్రూప్ డిస్కషన్లో వాడాడు. ఆ అబ్బాయి గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయి అన్నాడు, సార్ పుటిన్ అంటే రష్యా ప్రెసిడెంట్ గారు సార్, ఇది ఫ్రేజల్ వర్బ్గా వాడాడు సార్ పుటిన్ అంటే. అబ్బాయి ఏమనుకున్నాడు, పుతిన్ అనుకున్నాడు. అంటే పుతిన్ అని ఉన్నారు కదా రష్యా ప్రెసిడెంట్ గారు, పుతిన్ అంటే రష్యా ప్రెసిడెంట్ ఏమో అనుకున్నాడంట అబ్బాయి. సో అంత కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కమింగ్ టు ద సబ్జెక్ట్, మనం ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్తే పుట్ అనే మెయిన్ వర్బ్తో పుట్ ఇన్ అనే ఫ్రేజల్ వర్బ్, పుట్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్, పుట్ బై అనే ఫ్రేజల్ వర్బ్స్ని మనము నేర్చుకోబోతున్నాం. యాజ్ యూజువల్గా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించిన నా తండ్రి గారిని స్మరించుకుంటూ, నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ, అలాగే గంటా రామకృష్ణ గారి వాళ్ళ పేరెంట్స్ కూడా పాదాభివందనం తెలియచేసుకుంటూ మనస్ఫూర్తిగా క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ గోయింగ్ టు కన్వే పుట్ ఇన్ అంటే డెఫినేషన్ చూద్దాం. టు ఫిక్స్ సంథింగ్ ఇంటూ అ పొజిషన్, టు ఫిక్స్ సంథింగ్ ఇంటూ పొజిషన్ so that it can be used to fix something. put in అంటే to fix something into position so that it can be used. ఉపయోగానికి అనుకూలంగా అమర్చుట. put in అంటే ఏదైనా ఉపయోగానికి అనుకూలంగా అమర్చుట. ఆర్ వన్ మోర్ డెఫినేషన్, ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. to spend lot of time or effort doing something. To spend lot of time or effort doing something అంటే ఏదైనా ఎక్కువ సమయాన్ని ఒక సక్సెస్ కోసము సమయాన్ని గడపడం. సో లుక్ ఇంటు దిస్ ఎగ్జాంపుల్. మై స్టూడెంట్స్ ఆర్ putting in the practice session for learning English. My students are putting in the practice session for learning English. So this is the example. Put in ante to spend a lot of time or effort doing something, or to fix something into position so that it can be used. ఉపయోగానికి అనుకూలంగా అమర్చుకోవడం. These are the three definitions of పుట్ ఇన్ అంటే మూడు డెఫినేషన్స్ వస్తాయి. వన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మన ప్రాజెక్ట్ బుక్లో 25 ఎగ్జాంపుల్స్ క్లియర్గా, అంటే 75 ఎగ్జాంపుల్స్, అంటే దీనికి ఒక 25, దీనికి ఒక 25, దీనికి ఒక 25, అంటే 75 ఎగ్జాంపుల్స్ మన ప్రాజెక్ట్ బుక్లో మీకోసం పెట్టాను. మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. సో లైక్ దట్ వన్. అండ్ నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ విచ్ ఈస్ పుట్ ఆన్. అసలు పుట్ ఆన్ అంటే ఏంటి? చూద్దాం. To dress oneself in something. To dress oneself in something అంటే దుస్తులు ధరించడం, అంటే కొత్త బట్టలు వేసుకోవడం.
బట్టలు వేసుకోవడం వేర్ బట్టలు వేర్ మెయిన్ వర్బ్. అలా కాకుండా పుట్ ఆన్ కూడా అంటే టు డ్రెస్ వన్ సెల్ఫ్ ఇన్ సంథింగ్, కొత్త బట్టలు ధరించడం. సో లేకంటే ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది, టు స్విచ్ ఆన్ సంథింగ్ సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్. టు స్విచ్ ఆన్ సంథింగ్ సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ అంటే దేన్నైనా ఉపయోగంలోకి తేవడం, దేన్నైనా ఉపయోగంలోకి తీసుకురావడం. సో లుక్ ఇన్ టు ద ఎగ్జాంపుల్, మై ఫాదర్ లవ్స్ టు పుట్ ఆన్ న్యూ డ్రెస్సెస్. మై ఫాదర్ loves to put on new dresses. మా నాన్న కొత్త బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతాడు. పుట్ ఆన్ అంటే ధరించడం, పుట్ ఆన్ అంటే ధరించడం. నెక్స్ట్ పుట్ బై ఇస్ వండర్ఫుల్ ఫ్రేజల్ వర్బ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. పుట్ బై అంటే చాలా మంచి ఫ్రేజల్ వర్బ్. పుట్ బై టు సేవ్ సంథింగ్ ఫర్ లేటర్ యూస్. పుట్ బై మీన్స్ టు సేవ్ సంథింగ్ ఫర్ లెటర్ యూస్. టు సేవ్ సంథింగ్, అది మనం కొంచెం సేవ్ చేస్తాం కదా. టు సేవ్ సంథింగ్ ఫర్ లెటర్ యూస్, భవిష్యత్తు కోసము సేవ్ చేసేదాన్ని పుట్ బై అనే ఫ్రేజల్ వర్బ్తో చెప్పొచ్చు. చక్కటి ఫ్రేజల్ వర్బ్. మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఫ్రేజల్ వర్బ్ పుట్ బై. టు సేవ్ సంథింగ్ ఫర్ లెటర్ యూస్, భవిష్యత్తు అవసరానికి దాచిపెట్టడం. లుక్ ఇన్ టు ద ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా ఉందో. My father, look into the example. My father did put by some amount for my life. My father did put by some amount for my life. నా జీవితం కోసం మా నాన్నగారు కొంత మొత్తాన్ని, కొంత డబ్బుని దాచిపెట్టాడు. నా భవిష్యత్తు కోసము మా నాన్నగారు నా కోసము కొంత డబ్బుని దాచిపెట్టాడు. డిడ్ వాడాం కదా, అందుకే అయిపోయింది పని. దాచిపెట్టడం అనే పని అయిపోయింది. డిడ్ పుట్ బై సమ్ అమౌంట్ ఫర్ మై లైఫ్. నా భవిష్యత్తు కోసం మా నాన్నగారు కొంత డబ్బుని దాచిపెట్టాడు. అంటే నేను బాగుండాలి, భవిష్యత్తులో బాగుండాలి అని మా నాన్నగారు నా కోసం కొంచెం డబ్బు దాచిపెట్టాడు. మా నాన్నగారే కాదండి, ప్రతి తల్లి తండ్రి వాళ్ళ బిడ్డల కోసం దాచిపెడతారు. సో అంటే ఎవ్రీ పేరెంట్ రాసుకోవచ్చు. పుట్ బైతో మీరు సెంటెన్సెస్ 25 మన ప్రాజెక్ట్ వర్క్ బుక్లో మీరు రాయాల్సి ఉంటుంది. సో మన గంటా రామకృష్ణ గారి కోసం సార్ జాబ్ చేస్తున్నాడు విజయనగరంలో క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్గా. మన సార్ కోసం పుట్ అనే ఫ్రేజల్ వర్బ్ని సార్ అడిగాడు కాబట్టి సార్ కోసమే ఈ వీడియోని నేను డెడికేట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాసెస్. మరి పుట్తో పుట్ ఇన్, పుట్ ఆన్, పుట్ బై ఇవి మాత్రమే ఉన్నాయా సార్? గిట్ మేక్ ఎ డౌట్ హియర్. మీరు అలా అనుకోకండి. చాలా ఫ్రేజల్ వర్బ్స్ మన పుస్తకంలో, వాల్యూమ్ 1 పుస్తకంలో ఫ్రేజల్ వర్బ్స్ గురించి 11,000 ఫ్రేజల్ వర్బ్స్ క్లియర్గా పెట్టడం జరిగింది. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో చాలా ఫ్రేజల్ వర్బ్స్ అక్కడ పెట్టాం. సో పుట్ మీద ఇంకా ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి చూడండి మన పుస్తకంలో. లుక్ ఓపెన్, మనం ఎవరి దగ్గర మన పుస్తకం ఓపెన్ చేసుకోండి. లేదా బుక్స్ కావాల్సిన వాళ్ళు జస్ట్ కాంటాక్ట్ మీ. ఇట్స్ మై కాంటాక్ట్ నెంబర్ 8099932320. జస్ట్ గివ్ ఎ మెసేజ్. ఒక మెసేజ్ మీరు నాకు ఇచ్చారంటే, వాట్సాప్ చేశారంటే మీకు బుక్స్ డీటెయిల్స్ అంతా నేను వాట్సాప్ చేస్తాను. సో మరి ఇవి మాత్రమే ఉన్నాయి సార్, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. పుట్ బిహైండ్, put down, put forth, next put to, put through, put over, put out, put off. సో ఇంకా చాలా ఉన్నాయి చూడండి. మన అన్ని ఎక్స్ప్లెనేషన్ విత్ డెఫినేషన్తో పెట్టాను మన పుస్తకంలో. పుట్ అబౌట్, పుట్ అక్రాస్, పుట్ అసైడ్, పుట్ అట్, పుట్ అవే, పుట్ బిఫోర్, పుట్ బ్యాక్. సో ఇలా ఇంకా చాలా నంబర్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్ పుట్ అనే మెయిన్ వర్బ్తో చాలా ఫ్రేజల్ వర్బ్స్ మన వాల్యూమ్ 1 పుస్తకంలో ఫ్రేజల్ వర్బ్స్కి సపరేట్ బుక్ని మేము మెయింటైన్ చేస్తున్నాం. ఆ బుక్లో పెట్టాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ క్లాసెస్. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారు మన రామకృష్ణ గారి కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. బాయ్ అండ్ జై హింద్.